నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గీసుగొండ మండలం మత్సాపూర్లోని ప్రగతి హై స్కూల్లో విద్యార్థులచే 150 రకాల సైన్స్ ఎగ్జిబిషన్ను పాఠశాల యాజమాన్యం బుధవారం నిర్వహించేశారు. తమ పిల్లలకు విద్యతో పాటు సైన్స్ పట్ల అవగాహనను ప్రాథమిక దశలోనే కల్పించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో ఉన్న విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ ఆధునిక సమాజంలో శాస్త్రీయ సాంకేతిక విద్యపై అవగాహన కల్పిస్తూ వారి నైపుణ్యాన్ని వెలికితీసేందుకు పాఠశాల స్థాయిలో సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నామని కరెస్పాండెంట్ చింతం శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన మొక్కజొన్న చేను వద్ద కోతుల బెడద నివారణకు కార్బోహైడ్రేట్ ద్రావణం నీటితో ప్రయోగించిన గన్ ఎంతో ఉపయోగంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు. సోలార్ డ్రిప్ ఇరిగేషన్, వాటర్ ప్యూరిఫైడ్, సెరికల్చర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, పర్యావరణ పరిరక్షణ, సమ్మక్క సారలమ్మ జాతర ఔన్నత్యం లాంటి ఎగ్జిబిషన్ తో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సచిన్, భారత్, ప్రిన్సిపల్ విజయ్, ఉపాధ్యాయులు లవకుమార్, కుమారస్వామి, నవీన్, స్వాతి, సరిత, ఉషా, అశోక్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. How does it work? So, throughout the world, 72% of water is there. In that 70% water is ocean water, unused water, sea water. You explain to me. For us, and the 2% water is fresh water that we can use daily in our life. The 2% water, how it can sufficient to the billion people. So we had to use some tricks for that. And all of the tricks, there is one trick that I am using today is we had to take some liquid vegetables or coal, salt, big salt, rocks, cotton. These are the stages of purification process. Yes, and we can pour wastewater in here with the help of these items. The fresh water will be gained. The fresh water is the result of this water purification. And this is the experiment I explained. Water purification. In each chamber, how the wastages will be separated? Can you explain the chambers? This is first chamber, second chamber, third, fourth, fifth. The second chamber, what are the wastages will wastage will be left and how the water comes out. In each chamber, water will be purified. That's what you are saying.